గూడూరులో బెస్ట్గా బిర్యానీ తినాలంటే తక్కువలో ఈ సెంటర్లోనే దొరుకుతుంది. ఇది ఆదిశంకర కాలేజీకి వెళ్ళే దారిలో నారాయణ అది వెళ్ళే కాలేజ్ దారిలో ఉంటుంది. చూడండి ఒకసారి వెళ్ళండి. ఈ విగ్రహానికి ఆపోజిట్గా లెఫ్ట్ సైడే ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. అన్న బిర్యానీ ముస్లిమ్స్ వాళ్ళు పెడతారు. సూపర్గా ఉంటుంది. చూసుకోండి అడ్రస్ కూడా, అందుకే చూపిస్తా ఉన్నా. ఈ టర్నింగ్లో ఇలా క్రాస్ అయినారంటే ఆపోజిట్ లెఫ్ట్ సైడే లోపల టౌన్లో కింద వెళ్ళేటప్పుడు ఆదిశంకర కాలేజీకి వెళ్ళే దారిలో, నారాయణ ఆదిశంకర కాలేజీకి వెళ్ళే దారిలో ఒకసారి తిని చూడండి. బిర్యానీ నాకు తెలిసినంత వరకు తక్కువలో ఒక మనిషి సరిపోయేంత నీట్గా ఉందంటే వీళ్ళ కాడేనో. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. గూడూరుకి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ కంపల్సరిగా తింటాను. ఎక్సలెంట్గా ఉంటుంది. అన్నజుడు ఎట్లా అవుతా ఉన్నాడు. కనీసం 300 ప్లేట్లు 400 ప్లేట్లు అమ్ముతారంట ఒక ట్రిప్. అప్పటికి అర్థం చేసుకోండి ఎంత బాగుంటుందో. జనాభా ఎప్పుడు ఫుల్గా ఉంటారా. నేను ఇప్పుడు వెళ్ళినా కూడా ఖాళీ అనేది ఉండదు. కేజీఎన్ బిర్యానీ అని ఉంటుంది. ఒకసారి చూడండి కావాలంటే. మీకు కానీ టేస్ట్ నచ్చకపోతే నన్ను అడగండి, కామెంట్ చేయండి. నిజంగానే బిర్యానీలు అందరూ చేస్తారు కానీ వీళ్ళంత రుచిగా నిజంగా సూపర్గా ఉంటుంది. ఒకసారి తిని చూడండి కావాలంటే. 100 రూపాయల ప్లేటు ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్స్ట్రా రైస్ పెట్టుకుంటే ఎక్స్ట్రా ఇవ్వాలనుకోండి. ఒకసారి చూడండి, తిని చూడండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ముఖ్యంగా పెరుగు మన ఇష్టం. పెరుగు మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. అబ్బా అది ముందు పెడతారు, మనకు నచ్చినట్టు తినచ్చు. ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది. కొంతమంది 180-200 తీసుకుంటుంటారు కానీ అంతగా ఏం నచ్చదు. కానీ తక్కువ తీసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ వచ్చినప్పుడు తింటాను. అందరూ అనుకుంటారు పెద్ద హోటల్లో బాగుంటుంది కానీ నాకు తెలిసినంత వరకు ఈ అన్నలో సూపర్గా చేస్తారు. అది కొంతమంది చేతి వాటం ఉంటుంది. ఒకసారి కేజీఎన్ ఒకసారి చూడండి. ఈ షాప్కి ఒకసారి విజిట్ చేయండి. చిన్నదే కానీ సూపర్గా ఉంటుంది. చెట్టు కిందగా ఉంటుంది. ముస్లిం వాళ్ళు పెడతారు. సూపర్గా ఉంటుంది. మీకు నచ్చిందంటే మీరే చెప్తారనమాట. అవును నిజంగా బాగుంది, అంత బాగుంటుంది. కానీ మితంగా, అంటే ఎక్కువ రైస్ పెట్టరు, సరిపోతుంది ఒక మనిషికి మితంగా. అంటే ఎక్కువ రైస్ కాదు, తక్కువ రైస్ కాదు. ఒక మనిషి మితంగా తినేవాళ్ళు సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళకి సరిపోదు. కొద్దిగా క్వాంటిటీ పెంచితే బాగుంది నీళ్ళు. సరేలేండి, బాగుండే కాడ తక్కువగానే పెడతారు అంటుంటారు కదా. తక్కువ కాదు, మనకు సరిపోతుంది. బిర్యానీలు ఎన్నిసార్లు తినాలనిపిస్తూనే ఉంటుంది. అబ్బా చూడు అసలుకి ఒక ప్లేట్కి ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో. నాకైతే నచ్చుతుందమ్మా, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి తిని చూడండి. వాటర్ ఇస్తారు, అలా ప్లేట్లో ఆకులో పెట్టిస్తారు. ఎంత బాగుంటుంది తెలుసా, అంత బాగుంటుంది. ఆ ముక్కలో ఆ ఎర్రగడ్డలో కలుపుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది అసలు. బిర్యానీ తినండి అయ్యా, ప్రతిరోజు బిర్యానీ తినండి. ఎంత బాగుంటుంది అసలుకి. మీకు నచ్చుతుంది. గూడూరు అడ్రస్ గుర్తుపెట్టుకోండి. గూడూరు ఆదిశంకర కాలేజీకి వెళ్ళే దారిలో ఉంటుంది. ఒకసారి చూడండి. చూడు ఆ స్పైసీ ముక్క అసలుకి. నాకు తెలిసిన కొంతమంది బిర్యానీలో ముక్కలు వేస్తారు కానీ అది ఉడకకుండా అట్లా ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అసలుకి. నాకైతే చాలా బాగా నచ్చింది అబ్బా. కనీసం నేను నెలకి ఒక 5-6 సార్లు పోయినా, 5-6 సార్లు కంపల్సరీ ఒక 5 సార్లు తినేసి వస్తాను. ఏదో ఒకసారి ఏదైనా పని మీద వచ్చేస్తే తప్ప. ఎర్రగడ్డల ముందు పెట్టారు చూడండి, అంత బాగుంటుంది. ఆహా చూడు, నాకైతే నచ్చింది అబ్బా. మీకు కూడా నచ్చుతుంది. ఇంకా చుట్టుపక్కల కూడా బిర్యానీలు తిన్నాను కానీ అంత టేస్ట్ అనిపించదు. కానీ వీళ్ళ దగ్గర మాత్రం చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది. ఉండండి, గొంతు పట్టుకుంటూ ఉంది. ఇదే అడ్రస్. కేజీఎన్ చికెన్ దమ్ బిర్యానీ చూడండి. మనే సర్వీస్ చేసుకుని కూర్చొని తినొచ్చు అన్నమాట. సింపుల్గా ఉంటుంది. పెద్ద హోటల్ కాదు, చిన్న హోటల్ బాగుంటుంది. కానీ బిర్యానీ తిన్న తర్వాత కంపల్సరీగా థమ్స్అప్ తాగుతాను నేను. నాకైతే అది ఒక హ్యాబిట్ అన్నమాట. నాకు బాగా నచ్చుతుంది. కానీ బిర్యానీ తినేటప్పుడు తాగుతాను. ఒక్కోసారి బిర్యానీ తినేసిన తర్వాత బయట తీసుకుని తాగుతాను. అలా ఒక సిప్ తాగితే ఎంత బాగుంటుంది. సో థమ్స్అప్ బిర్యానీ తిన్న తర్వాత జమ్మని ఉంటుంది. మీలో ఎంతమంది బిర్యానీ తిన్న తర్వాత థమ్స్అప్ తాగుతున్నారు? సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి.